హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలోని మీరు లాంగ్ వీకెండ్ వ్లాగ్ చూదురు కానీ, ఎందుకంటే 3 హాలిడేస్ వచ్చాయి మాకు. మెమోరియల్ డే వచ్చింది కదా! సో మెమోరియల్ డే అప్పుడు చాలా డీల్స్ ఉంటాయి. కొంచెం షాపింగ్‌కి వెళ్ళామనమాట, సమ్మర్ షాపింగ్‌కి. సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా ఎలాగనో. సో బట్ ఫస్ట్ అయితే మెక్సికన్ రెస్టారెంట్‌కి వచ్చాము లంచ్ చేద్దామని చెప్పి. ఈ రెస్టారెంట్‌కి అయితే ఫస్ట్ టైమ్ రావడం. బట్ షాకింగ్ ఎక్స్‌పీరియన్స్. సేమ్ చాలా ట్రెడిషనల్ మెక్సికన్ ఫుడ్ లాగా అనిపించింది నాకైతే. చాలా చాలా బాగున్నది. ఎక్సలెంట్‌గా ఉన్నదనమాట. సో ఫస్ట్ అయితే చిప్స్ అండ్ గోకమోలి అంటారు కదా! అది ఆర్డర్ ఇచ్చాము. చాలా ఫ్రెష్‌గా ఉంది. గోకమోలి కూడా చాలా టేస్ట్ అది బాగుంది. నేను ఇంట్లో చేస్తూ ఉంటాను కాబట్టి నాకు ఫ్రెషే కాదో నాకు తెలిసిపోతది ఈజీగాను. చాలా చాలా బాగుంది. ఎక్సలెంట్‌గా ఉంది. లైట్‌గా లైమ్ జ్యూస్ అది వేశారు. సో గుడ్ అనమాట. ఇదేంటంటే కొంచెం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వైబ్స్ వచ్చింది నాకైతే. చాలా బాగుంది అనిపించింది. మనం బయట అలా చూస్తూ హ్యాపీగా తినొచ్చు. సో మా సామీ ఏమో నాచోస్ విత్ చికెన్ అండ్ చీజ్, సాల్సా ఆ టైప్‌లో డిష్ ఆర్డర్ ఇచ్చింది. సో నేనేమో పిటా బ్రెడ్ మీద గ్రిల్ చికెన్ అండ్ సాల్సా అది వేసి ఇచ్చారు. చాలా బాగున్నది. మా హస్బెండ్ ఏమో ఇది యాక్చువల్‌గా ఏంటంటే బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్ అంట. చాలా చాలా బాగున్నది. మా సామీ ఏమో కీమా విత్ టార్టిల్లా ఆర్డర్ ఇచ్చింది. టాకో అనమాట. సో మా హస్బెండ్ ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే లేయర్స్‌గా వస్తుంది అనమాట. అంటే రైసు, బీన్స్, చీజ్, చికెన్, సాల్సా అండ్ ఫ్రైడ్ ఎగ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అనమాట. చాలా బాగుంది. ఎక్సలెంట్‌గా ఉంది. నెక్స్ట్ టైమ్ ఖచ్చితంగా ట్రై చేయాలి అనిపించింది నాకు. ఎక్సలెంట్‌గా ఉంది. సో ఇక్కడైతే నా టాకోని నేను ట్రై చేస్తున్నాను. పీటా బ్రెడ్ నేను యాక్చువల్‌గాను గ్రిల్డ్ అది దాని పేరేంటో మర్చిపోయాను. బట్ మీకు కావాలంటే ఖచ్చితంగా నేను మీకు చెప్తాననమాట. సో దాని మీద ఏమున్నదంటే గ్రిల్డ్ చికెన్ అండ్ విత్ సాల్సా అండ్ ఇట్స్ ఎ టాకో టైప్ అనమాట. సో నేను బయట ఇలా తీసుకోగానే చాలా బాగుంది. ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంది. అంతేకాదు దాని మీద సాస్ అది వేసాడు. సాల్సా, గ్రిల్డ్ చికెన్ అండ్ పిటా బ్రెడ్ హెల్తీ గదా! చాలా బాగున్నది. అండ్ మా సామీది కూడా చాలా బాగున్నదంట. నాచోస్ అది గూడాను. అండ్ తను కీమా టార్టిల్లా విత్ టాకో ఆర్డర్ ఇచ్చింది కదా! అది కూడా చాలా బాగుంది. నేను మా హస్బెండ్‌ది ట్రై చేస్తున్నాను బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్. చాలా బాగుంది యాక్చువల్‌గా. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అంతేకాదు అక్కడ చాలా స్పైసీ సాసులున్నాయి. సో మనం దానిలోనే డిప్ చేసుకొని చికెన్ తింటే చాలా చాలా బాగున్నది. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది నాకు. అంటే ఎప్పుడు తినే మెక్సికన్ ఫుడ్ లాగా లేదు. చాలా ఇన్నోవేటివ్‌గా, చాలా డిఫరెంట్‌గా ఉంది. అండ్ ఫ్లేవర్స్ కూడా స్పైసీగా చాలా బాగుంది. నార్మల్‌గా మన ఇండియన్స్‌కి స్పైస్ అంటే ఇష్టం ఉంటది కాబట్టి మరీ టూ మచ్ స్పైసీ లేదు. బట్ కిక్ ఉందనమాట. చాలా బాగుంది. అంట్ ఐ ఐ థింక్ సాసెస్ వల్ల అది. సో తర్వాత మాల్‌కొచ్చాము. మాల్‌లోని మేసిస్‌కొచ్చాము యాక్చువల్‌గా. ఎందుకంటే సమ్మర్ డ్రెసెస్ అవి కూడా మేసిస్‌లో చాలా చాలా బావుంటాయి. నేనిక్కడ లాట్స్ ఆఫ్ గౌన్స్ చూసాను. నేను ఏ గౌన్ పిక్ చేశానో నాకు కామెంట్ చేయండి. బట్ ఈ గౌన్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. చూస్తున్నాను నా సైజు ఉందో లేదో అనుకో. ఈవెన్ మా సామీకి కూడా నచ్చింది. ఐదర్ మా సామీ గాని, నేను గాని ఇద్దరిలో ఎవరో ఒకళ్ళకి తీసుకుంటాము. ఇంకా ట్యాంక్ టాప్స్ తీసుకున్నాము. అండ్ బేసిక్ టీ షర్ట్ తీసుకున్నాను. లైట్ డిజైన్ అది ఉంది. సమ్మర్‌లో లైట్ వెయిట్ టాప్స్ అయితే బావుంటది గదా! ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వేసుకున్నా బావుంటది. అండ్ డెనిమ్ ఇన్‌స్పైర్డ్ కోట్ లాగా అనిపించింది నాకు. చాలా చాలా బావున్నది. మెయిన్ ట్యాంక్ టాప్స్ మీద వేసుకుంటే ఒక్కొక్కసారి సడెన్‌గా కోల్డ్ అయిపోతది కదా టెంపరేచర్స్. సో అలాంటప్పుడు ఇలాంటి లైట్ వెయిట్ జాకెట్స్ అయితే చాలా బావుంటాయి అని చెప్పేసి నేనైతే ఇది పిక్ చేశాను. సో తర్వాత ఇదైతే నాకు చాలా నచ్చింది. చాలా సింపుల్‌గా ఉంది. లాంగ్ స్లీవ్స్ ఇచ్చాడు. అండ్ యెల్లో కలర్ అండ్ అంతా కూడా లేస్ టైప్‌లో వచ్చినియి అనమాట. చాలా బావుంది. నెక్ కొంచెం డీప్‌గా ఉన్న మనం లోపల క్యామిస్ అవి యేసుకుంటాం కాబట్టి ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. చాలా సాఫ్ట్‌గా ఉంది అనమాట. ఎక్సలెంట్. కంప్లీట్ 100% కాటన్. సో, ఈ లేస్ యెల్లో గౌన్ అయితే నాకు చాలా నచ్చింది. బట్ ఆ టైప్‌లో గౌన్ నాకుంది. పింక్ కలర్‌ది. అందుకే నేను తీసుకోలేదు. బట్ మీరెళ్తే మాత్రం అది పిక్ చేయండి. చాలా బావుంటది. సో, తర్వాత ఈ ఫ్లోరల్ టాప్ తీసుకున్నాను. వెరీ అఫోర్డబుల్ ప్రైసెస్. ఇంకొక విషయం ఏంటంటే ప్రైసెస్ కూడా చాలా బాగుంది. మెమోరియల్ డేకి చాలా ప్రైసెస్ డిస్కౌంట్స్ అవి పెడుతూ ఉంటారనమాట. సో, ఇందులో మనకి లోపల లైనింగ్ అది కూడా ఇచ్చారు. సీ త్రూ ఉండదు. చాలా బావుంది. చాలా మంచి ప్రైస్‌కొచ్చింది. ఆ యెల్లో ఫ్లోరల్ గౌన్ అయితే. ఏమైనా మనం బీచ్‌కి గాని అలాంటి వాటికేసుకుంటే చాలా బావుంటది. సో, తర్వాత నాకు ఈ డ్రెస్ కూడా చాలా నచ్చింది. మెయిన్ కలర్ చూడగానే చాలా చాలా నచ్చింది. సో, అందుకే ఏ గౌన్ పిక్ చేశానో నాకు కామెంట్ చేయండి. సో, తర్వాత ఈ గౌన్ చూసాననమాట. అంటే లైట్ గ్రీన్ కలర్‌లో వచ్చింది. బట్ దీని మీద ఏంటంటే మీకు అలాంటి స్లీవ్స్ ఏసుకోవడం ఇష్టం లేకపోతే వైట్ టీ షర్ట్ మీద వేసుకోండి. చాలా బావుంటది లుక్. అంటే మనం మేనేజ్ చేసుకోవచ్చు కదా! ఎలాగైనా గూడాను ఫ్యాషన్‌గా వేసుకోవాలంటే. సో, తర్వాత బాత్ అండ్ బాడీ వర్క్స్‌కొచ్చాము. ఎన్ని డీల్స్ ఉన్నాయో బాత్ అండ్ బాడీ వర్క్స్‌లోని. అండ్ ఏంటంటే ఈ ఫ్రంట్‌లో పెట్టిన పెర్ఫ్యూమ్స్ ఫ్రాగ్రెన్స్ అంటారు కదా! అదేంటంటే
ఇప్పుడు కొన్ని పాష్ పెర్ఫ్యూమ్స్ ఉంటాయి కదా! చాలా కాస్ట్ ఎక్కువున్న పెర్ఫ్యూమ్స్ ఉంటాయి. దానికి ఇవన్నీ గూడా డ్యూప్‌లాగా వస్తాయన్నమాట. ఇవి చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి ఇవన్నీ గూడాను. సో, ఇందులోని నాకు 'ఇంపర్ఫెక్ట్ బ్యూటీ' అని చెప్పి చాలా నచ్చింది. బాడీ క్రీమ్ మా సామి తీసుకుంది. నేనేమో ఫ్రాగ్రెన్స్ మిస్ట్ తీసుకున్నాననమాట. చాలా బావుంది. ఎక్సలెంట్‌గా ఉన్నది. అలాగే ఇంకొకటి నాకు రోజెస్ కూడా నచ్చింది అనమాట. కవర్డ్ బై రోసెస్ అనుకుంటాను. చాలా చాలా బావుంది. అంటే మరీ ఓవర్‌గా లేదు స్మెల్లు. చాలా న్యాచురల్‌గా అనిపించింది అనమాట. అందుకే నేను తీసుకున్నాను. సో, ఇంకొకటేంటంటే షవర్ జెల్స్ నేను ఇక్కడివే యూజ్ చేస్తాను రోజు బాత్‌కి అనమాట. నాది అయిపోగానే ఇక్కడికొచ్చి తీసుకుంటాను. బై 3 గెట్ 3 ఫ్రీ ఆల్వేస్ చాలా బావుంటాయి. డీల్స్ ఉండేటప్పుడు తీసుకుంటే బాత్ అండ్ బాడీ వర్క్స్‌లోని మనకి బావుంటది. అఫోర్డబుల్ ప్రైస్‌కి వస్తది. సో, నాకు నచ్చిన షవర్ జెల్స్ తీసుకున్నాను. కొత్తవి తీసుకున్నాను. కొన్ని పాతవి నాకు నచ్చినవి ఉంటాయి. అంటే జపనీస్ చెర్రీ బ్లాసమ్ చాలా ఇష్టం. సో, అలాంటివన్నీ తీసుకున్నాననమాట. అండ్ ఇది కొత్తగా ట్రై చేస్తున్నాను ఈ షవర్ జెల్స్. అంటే 3 ఫెమిలియర్‌వి, 3 కొత్తవి తీసుకున్నాననమాట. ఎలాగో ఫ్రీ కాబట్టి అలా తీసుకున్నాను. అండ్ క్యాండిల్స్ కూడా బై 3 గెట్ 3 ఫ్రీ. బట్ నేనైతే ఒకటే తీసుకున్నా. బై 1 గెట్ 1 ఫ్రీ గూడా ఉంది. సో, నాకు ఇది నచ్చింది అనమాట. చాలా కొత్తవి వచ్చేసాయి. మీకు దీనికి ఏదైనా నేమ్ కావాలంటే నాకు చెప్పండి. నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? సో, నాకైతే ఈ 2 ఫ్లేవర్స్ చాలా నచ్చింది. చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది. ఆల్రెడీ నేను లైట్ చేస్తున్నాను ఇంట్లోని. చాలా బావుంది స్మెల్ అది గూడాను. చాలా ప్లెజెంట్ స్మెల్. చాలా చాలా బావున్నది. జస్ట్ ఒక 1 అవర్ మనం వెలిగిస్తే చాలు ఎక్సలెంట్‌గా ఉంటది. సో, తర్వాత కొంచెం తిరిగి అలిసిపోయిన తర్వాత కోకి టీ కొంచెం అదే బోబా టీ అంటారు కదా! అది. ఇక్కడ చాలా ఉంటాయి వెరైటీస్ ఏది ఎంచుకోవాలో తెలీదు. సో, మా శామీ అయితే తనకెప్పుడు ఓరియో కుకీస్ అంటారు కదా! అది చాలా ఇష్టం హనీ బోబా మీద. నేనేమో ఈసారి టారో మిల్క్ టీ తీసుకున్నాను. చాలా బావుంది. మిల్కీగా భలే ఉంది. ఆఫ్‌కోర్స్ హనీ బాబా అంటే తెలుసు కదా! మన సగ్గుబియ్యం లాగే ఉంటది. చాలా బావుంటది. చూయీగా ఉంటది. అందుకు ఫన్‌గా ఉంటది నాకెప్పుడు ఇది తాగేటప్పుడనమాట. మీ ఫేవరెట్ ఫ్లేవర్ ఏటో నాకు కామెంట్ చేయండి. సో, తర్వాత కాస్కోకొచ్చాము. ఎందుకంటే, మా రైస్ కుక్కర్ కొంచెం పాడైంది. అందుకని చెప్పి రైస్ కుక్కర్స్ చూద్దామని వచ్చాను. నాకు రాగానే నాకు ఈ టైగర్‌ది నచ్చిందనమాట. ఇది మేడ్ ఇన్ జపాన్. అండ్ చాలా బావున్నది. ఎక్సలెంట్‌గా ఉంది. మెయిన్ స్టీమర్ ఇచ్చాడు. మనం స్టీమ్ చేసుకోవచ్చు. అండ్ ఈ రైస్ బౌల్ ఏంటంటే సెరమిక్ కోటింగ్ అనమాట. ఇది కూడా చాలా చాలా బావుంది. ఎక్సలెంట్‌గా ఉన్నది. హ్మ్. అందుకనే తీసుకున్నాను. ప్రైస్ ఏమో $79.99 అన్నాడు. బట్ టోటలీ వర్త్ ఇట్ ఫ్రెండ్స్. ఇప్పుడు అన్ని కాస్ట్ పెరిగిపోయింది కాబట్టి ఈ రైస్ కుక్కర్ నాకు చాలా ఇయర్స్ వస్తది. అండ్ ఈ బ్రాండ్ చాలా మంచి రివ్యూస్ నేను విన్నాను. అందుకే నేను పిక్ చేసుకున్నాననమాట ఈసారి. చాలా బావుంది అనుకోని. మీరు ఒకవేళ వాడుంటే నాకు కామెంట్ చేయండి ఎలాగున్నదో. బట్ ఇదైతే చాలా ఎక్సలెంట్‌గా ఉంది. మేబీ నెక్స్ట్ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే వీడియోలో అలాగే మీకు నేను చూపిస్తాను ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది. బట్ నాకైతే చాలా చాలా నచ్చిందనమాట. ఎక్సలెంట్‌గా అనిపించింది. మనం బ్రౌన్ రైస్, వైట్ రైస్ ఏదైనా కుక్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్. ఈవెన్ బీపీఏ ఫ్రీ కూడాను అండ్ సెరమిక్ గదా! చాలా చాలా బావున్నది. అండ్ స్టీమర్ బాస్కెట్ ఇచ్చాడు కాబట్టి మనం స్టీమ్ జేసుకోవచ్చు హ్యాపీగాను. అందుకు నాకు ఆ ఫీచర్స్ అన్నీ గూడా నచ్చాయనమాట. బట్ అంటే కొంచెం $79.99 కొంచెం కాస్ట్ ఎక్కువే. బట్ మనకి ఇది ఇయర్స్ వస్తది. ఇప్పుడు మనం $20, $30 పెట్టి అది బాలేదనుకోండి మంచిది గాదు. అండ్ ఎక్కువ నేను మేడ్ ఇన్ జపాన్ ఆర్ సంథింగ్ అయితే నాకు నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేనిప్పుడు హెయిర్ కటింగ్‌కి వెళ్తున్నాను. సో, నా లెంత్ జూడండి. సో, ఇంతుంది గదా! సో, లాస్ట్ ఇయర్ చేపించుకున్నాను. ఎప్పుడు సమ్మర్ హాలిడేస్‌లో చేపించుకోవడం నాకు అలవాటు. ఆల్మోస్ట్ వచ్చేస్తుంది కదా సమ్మర్ హాలిడేస్, అందుకే చేపించుకుంటున్నాను. సో, ఇంతుంది గదా లెంత్. సో, నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ దాకా చేపించుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఇయర్ డౌన్ లేయర్స్ అనమాట. సో, మీరిప్పుడు హెయిర్ చూసారు కదా! తర్వాత ఎలా ఉంటదో అయిపోయాక నేను మీకు చూపిస్తాను. ఒకవేళ అక్కడ ఓకే అయితే కొంచెం వీడియో గూడా తీస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో, మొత్తం మీద హెయిర్ కటింగ్‌కి వచ్చేసాము అనమాట. యాక్చువల్‌గా అపాయింట్‌మెంట్ తీసుకోవాలి అన్నారనమాట. సో, నాది అందుకని చెప్పి వచ్చి అపాయింట్‌మెంట్ తీసుకొని మళ్ళీ ఇంటికెళ్ళి డిన్నర్ చేసి వచ్చాము. టడా! ఈ విధంగా ఉన్నది హెయిర్. ఈసారి లేయర్ కటింగ్ చేయించుకున్నాను. ఇయర్ డౌన్ లేయర్స్ అండ్ ఫేస్ ఫ్రేమింగ్ లేయర్స్ చేయించుకున్నాననమాట. చాలా నచ్చింది నాకు. మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి. అండ్ ప్రైస్ కూడా చాలా చాలా ఈ మధ్యన చాలా రకరకాల సెలూన్స్ వచ్చేస్తున్నాయి గదా! మనం జాగ్రత్తగా ఎంచుకొని తీసుకోవాలి. సో, వాళ్ళు షాంపూ, హెయిర్ కట్, స్టైలింగ్ అంతా కలిపి చేస్తారు వాళ్ళే. నాకైతే చాలా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.